తెలుసుకోవాల్సిన ప్రథమ ప్రతిపాదన వాళ్ళు చేసుకుంటున్నాం మనం. కనుక భారత స్వరూపం ఏమిటి ఇవాళ అర్థమవుతున్నది, స్పష్టంగా గ్రహించుతున్నాం. ఇంకా భారత స్వరూపం తర్వాత కథలు వెళుతూ ఉంటే గ్రహిస్తాం. అయితే దీనికి భారతం అని పేరెందుకు వచ్చింది ఆయనే చెప్తున్నాడు. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షానమిదం విద్యాన్ నైవ సస్యాద్ విచక్షణ. 4 వేదాల్లో ప్రవీణుడయ్యి వేదం యొక్క అంగములైనటువంటి శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిషంలో కూడా నేర్పరి అయి ఉపనిషత్తులన్నీ అధ్యయనం చేసినటువంటి ద్విజశ్రేష్ఠుడు కూడా భారతం గాని తెలియకపోతే అతడు నేర్చుకున్న వేద జ్ఞానం అంతా వ్యర్థమే అని చెప్తున్నాడు ఇక్కడ దీనికి. అందుకు భారతం తెలిస్తే వేదం అర్థమవుతుంది. కనుక వేదం తెలిసిన వారు అర్థం చేసుకోవడానికి మహాభారతం చదవాలట. ఇది తెలియాలంటే ఆ కోణంలో భారతాన్ని రీసెర్చ్ చేయాలి. ఇది వచ్చింది బాధ. సాహిత్యవేత్తలకి వేద సంస్కారం ఉండదు, వేద సంస్కారాలకి సాహిత్యం చిన్న చూపు. దానితో మహాభారతానికి సరియైన అర్థం చెప్పలేక దాన్ని కూడా మనం మామూలు ఒక భౌతికమైన కథలాగా తీసుకుని ఎవడికి తోచినట్టు వాడు నిన్న కాక మొన్న బొడ్డూడని వాడు కూడా బయలుదేరి అర్జునుడిలో ధర్మం కనిపించట్లేదండి అంటాడు. వీడికి ధర్మాధర్మాల గురించి అంత చదివినంత శక్తి వీడికి ఎక్కడొచ్చింది చెప్పండి. ఇక్కడ ప్రతివాడు తయారీ. ఒక ఋషి యొక్క గ్రంథం గురించి మాట్లాడాలంటే తనకంటూ కొన్ని సంస్కారాలు ఉండాలి, గ్రహించాలి. ముందు వెళ్ళడమే దుష్ట బుద్ధితో వెళితే ఇంకేం అర్థమవుతుంది ఇక్కడ. అందుకు ఒక మాట చెప్తాడు, మహాభారతం వినడానికి చదవడానికి అర్హుడెవడే అంటే శ్రద్ధాదానుడు అన్నాడు. ఇక్కడ శ్రద్ధ కలవాడు. దీనిపై విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం లేకపోతే ఏ పుస్తకం అర్థం కాదండి. ఒక పుస్తకాన్ని చదవాలి అంటే నీకు నిర్మలమైన అంతఃకరణ ఉండాలి. అంతేగాని ఎక్కడో మార్క్స్ చెప్పింది, ఇంకెక్కడో కార్క్స్ చెప్పింది, ఇవన్నీ మనసులో పట్టించుకుని వాళ్ళిచ్చిన కళ్ళజోడుతో భారతాన్ని చూస్తే కళ్ళజోడు రంగు దాని మీద కనబడుతూ ఉంటుంది. భారతం ఎక్కడ కనబడుతుంది చెప్పండి ఇక్కడికి. వాళ్ళకి భారతం కూడా విషవృక్షమే, రామాయణం మరీ విషవృక్షమే. వాళ్ళని ఎవరితో పోలుస్తాం? ఇప్పటికి నిన్న కాక మొన్న కూడా మహాభారతం దుమ్మెది పోసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. మనం ఏం చలించిపోకూడదండి. వెంటనే వాటిని నిషేధించడానికి మనం ధర్నాలు ఏం చేయక్కర్లేదు. బాగా చదువుకున్న పండితుడికి అప్పచెప్తే వాడు అద్భుతంగా ఖండిస్తాడు. దాన్ని ఏం పర్వాలేదు. ఈ గొడవలు ఏమిటి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎందుకంటే మహాభారతంలో మీరు పరిశీలించండి, అధర్మం వైపు ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ధర్మం వైపు కన్నా. 11 అక్షరులటు 7 అక్షరులటు కానీ జయబెట్టు. కనుక కేవలం సంఖ్యను చూసి ఎప్పుడు అనుకోవద్దండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి రాను రాను ప్రపంచంలో హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, మీరు పరిశీలించారా లేదా, దీన్ని బట్టి హిందూ ధర్మం ఏమవుతుంది అని. ఆయన రాళ్ళు దొరికినంతగా రత్నాలు దొరకవునాయన అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ధరించే యోగం ఉన్నవాడు ఈ ధర్మంలో ఉంటాడు. ఇంక చెప్పడానికి ఏమున్నదండి. ఇందులో ఉండి కూడా పక్కకు పోయాడంటే వాడికి యోగం లేదు అని అర్థం. చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. అందుకు ఈ భవ్యమైనటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలి, శ్రద్ధధానుడు కావాలయ్యా అన్నాడు ఇక్కడ. శ్రద్ధ లేనివాడు భారతాన్ని చదివితే భారతం విపరీతంగా గోచరిస్తుందట. వ్యాసుడే చెప్పాడు. ఆయన తెలిసి ఇవన్నీ తెలియదా అండి, త్రికాల ద్రష్ట అయినా. ఒకటే మాట చెప్పాడు, అసూయాగ్రస్తుడు. అసూయాగ్రస్తుడు అంటే ఒకటే, గుణాన్ని కూడా దోషంగా చూసేవాడిని అసూయాగ్రస్తుడు అంటారు. ఇది ఒక నిర్వచనం చెప్పుకుంటే చాలు. అందుకే రామాయణం రాసే ముందు వాల్మీకి అన్నాడు అసూయ లేకుండా చదవండి అన్నాడు ఇక్కడ. భారతం చెప్పేటప్పుడు ఈ మహానుభావుడు కూడా అదే చెప్పాడు, అసూయ లేకుండా చూడు అన్నాడు ఇక్కడ. అది దోషాలు పెట్టుకుని భారతం చూసేవనుకో కాలకూట విషం మింగిన వాడికి పాలిచ్చినా వికటంగానే కనిపిస్తాయి అన్నాడు ఇక్కడ. కానీ హృదయం నిండా అశ్రద్ధ నాస్తికత్వము అనే విషం నింపుకున్న వాడికి మహాభారతం లాంటి అమృతం కూడా ఫలించే అవకాశం లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అని నిర్మలమైన అంతఃకరణం ఉండాలండి ఇక్కడ. ఇలాంటి మహాత్ముల చరిత్ర గురించి ఈ ఉపమానములన్నీ కూడా వ్యాసదేవుడు చెప్పినవే అవతారికలో. ఈ విశేషములన్నీ చెప్తున్నాడు. పైగా ఇందులో ఏమేమిటి ఉన్నాయి, ఏమేమిటి విషయములు చెప్తూ అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిదం ప్రోక్తం